బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రజాస్వామిక డిమాండ్ అన్నారు ప్రొఫెసర్ కోదండరాం. అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ ఇప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగానికి లోబడే ఉంది అంటున్న ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని ప్రజా సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ చెప్తా ఉన్నాయి. ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కోదండరాం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రజాస్వామ్యంలో ఎంతమందికి భాగస్వామ్యం దొరికితే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది. అందుకనే అంబేద్కర్ ఒక మాట అంటాడు, ప్రజాస్వామ్యం అనేది అసమానతలకు వ్యతిరేకం, దానికి సమానత్వానికి మారుపేరు ప్రజాస్వామ్యం. ఎంతమందికి సమాన అవకాశాలు దొరికితే ప్రజాస్వామ్యం అంత విజయవంతం అవుతుంది. అందుకే కదా భారతదేశం స్వతంత్రోద్యమ కాలంలో కొట్లాడినప్పుడు ముందు బ్రిటిష్ వాళ్ళు పోతే చాలనుకున్నారు. తర్వాత ఏమనుకున్నారంటే వాళ్ళు పోవటమే కాదు, మన దేశంలో ఉన్న వాళ్ళం మనం కూడా ఒకటి కావాలనే ఒక నిర్ణయానికి రావటం జరిగింది. మనం ఉన్న వాళ్ళం ఒకటి కావాలనుకుంటే అప్పుడు మనమంతా కూడా కలిసి ఒక కులాలకు మతాలకు అతీతంగా ఒకటి కావాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, సామాజిక అసమానతలను తొలగించాలనే అభిప్రాయానికి వచ్చి రాజ్యాంగాన్ని రాసుకోవటం జరిగింది. రాజ్యాంగ పీఠిక చాలా స్పష్టంగా చెప్తుంది, భారతదేశంలో ప్రజలు సమానంగా స్వేచ్ఛతో ఆత్మగౌరవంతో జీవించాలి అని. ఆ జీవించడానికి ప్రభుత్వం పూనుకోవాలని, చేయాల్సిన కర్తవ్యాలను కూడా దాంట్లో పేర్కొనటం జరిగింది. ప్రాథమిక హక్కుల అధ్యాయంలో, ఆదేశిక సూత్రాల అధ్యాయంలో ఇవన్నీ అమలవుతే ఏమవుతుందంటే భారతదేశం బలమైన ప్రజాస్వామ్యం అవుతుంది. ఇప్పటికే ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మనం ఇంత బలంగా నిలబడ్డాం, రాజ్యాంగం ఇన్నేళ్ళు మనగలిగింది. కాబట్టి దాంట్లో అనుమానాలకు తావిచ్చి ప్రయోజనం లేదు. చాలా కీలకం ఏంటంటే అమలు చేద్దాం. అమలు చేసినట్టయితే రిజర్వేషన్లు కనుక ఆచరణలోకి వస్తే అందరికీ అవకాశాలు దొరుకుతాయి. తప్పే ఉంది, అందరూ కూడా తల ముద్ద పంచుకొని తినగలిగితే దేశం బలంగా ఉంటుంది కదా, అందరూ ఐక్యం కాగలుగుతాం కదా. ఇది నా దృష్టిలో చాలా ఇవాళటి అవసరంగా నేను భావిస్తూనే ఈ రిజర్వేషన్ల 42% పెంచడానికి మద్దతు ఇస్తూ దాన్ని అమల్లోకి పెట్టడానికే ఈ బంద్ జరుగుతుంది. కాబట్టి ఆ బంద్ను విజయవంతం చేయాలని కోరుతున్నాను. వీడియో జర్నలిస్ట్ రెడ్డితో సిద్ధార్థ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.